హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు డిఎడ్ మరియు బీఈడి కంప్లీట్ చేసి ఉండి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఉన్నారు. వీరందరికీ కూడా చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. మనకు ఆర్మీ స్కూల్స్లో అంటే దేశవ్యాప్తంగా 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో మనకు టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మొత్తంగా పోస్టుల సంఖ్య చూస్తే 8,000 టీచర్ పోస్టులు అయితే ఉండడం జరిగింది అనమాట. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మనకు 3 స్టేజెస్ అనేది ఉంటుంది. ఈ 3 స్టేజెస్ని మనం సక్సెస్ఫుల్గా రీచ్ అయితేనే మనకు పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. సాలరీస్ పరంగా కూడా మనకు చాలా బాగుంటాయి. ఈ పోస్టులు ఏంటనేది మనం పరిశీలన చేసినట్లయితే పీజీటీ పోస్ట్ ఉంటుంది, టీజీటీ పోస్ట్ ఉంది, పిఆర్టీ పోస్ట్ కూడా ఉందన్నమాట. ఈ పీజీటీ పోస్ట్కి మీకు ఉండాల్సిన అర్హత ఏంటంటే మీరు పీజీ కంప్లీట్ చేసి ఉండి బీఎడ్లో 50% మార్కులతో ఉత్తీర్ణ సాధించి ఉండాలి. ఇంకా టీజీటీ పోస్టులకు అయితే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండి బీఎడ్లో 50% మార్కులతో ఉత్తీర్ణత అనేది సాధించాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత మనకు పిఆర్టీ పోస్ట్ ఉంటుంది. ఓకే, ఈ యొక్క పిఆర్టీ పోస్ట్కి ఖచ్చితంగా మనకు గ్రాడ్యుయేషన్ ఉండాలి. గ్రాడ్యుయేషన్తో పాటుగా బీఎడ్ లేదా 2 ఏళ్ల డిప్లొమా. ఓకే, ఈ యొక్క పిఆర్టీ పోస్ట్కి మాత్రం మీరు డిగ్రీతో పాటుగా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండి డిఎడ్ లేదా బిఎడ్ ఈ రెండిట్లో ఏదన్నా సరే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్ కన్నా అప్లై చేసుకోవచ్చు. అయితే ఖచ్చితంగా మనకు 50% మార్కులు అనేది ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు పరిశీలన చేసినట్లయితే టీజీటీ మరియు పీజీటీ పోస్ట్కి ఖచ్చితంగా సీటెట్ లేదా మనకు స్టేట్లో నిర్వహించే టెట్ అనేది పాస్ అయి ఉండాలి. కానీ ఈ పిఆర్టీ పోస్ట్కి మాత్రం స్క్రీనింగ్ టెస్ట్లో మనకు సీటెట్ కానీ లేదంటే మనకు ఏపీలో కానీ తెలంగాణలో కానీ నిర్వహించిన టెట్లో క్వాలిఫై అవ్వకపోయినా ఈ స్క్రీనింగ్ టెస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ చాలామంది కూడా ఈ యొక్క డిఎడ్ మరియు బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు ఈ యొక్క పోస్టులకి ఖచ్చితంగా ఒకవేళ కనుక మీరు సీటెట్ కానీ లేదంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ టెట్ కానీ కండక్ట్ చేసిన దాంట్లో మీరు పాస్ అవ్వకపోతే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పిఆర్టీ పోస్ట్ కానీ అప్లై చేసుకోండి. ఎక్కువగా పోస్టుల పరంగా కూడా ఇవి మనకు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో వయసు విషయానికి వెళ్ళిపోదాం. సో వయసు విషయానికి వెళ్ళినట్లయితే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 1, 2019 నాటికి 40 ఏళ్ళ లోపు అయితే ఉండాలి. మరియు అంతేకాకుండా మనకు బోధనలో 5 ఏళ్ళ అనుభవం ఉంటే ఖచ్చితంగా 57 ఏళ్ళలోపు కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఎంపిక అనేది ఏ విధంగా ఉంటుందని పరిశీలన చేద్దాం. ఇది మనకు మొత్తంగా 3 దశల్లో ఉంటుంది. మొదటి దశలో మనకు ఆన్లైన్లో స్క్రీనింగ్ పరీక్ష అనేది నిర్వహిస్తారు. చూసుకోండి, స్క్రీనింగ్ టెస్ట్కి మనకు టెట్ లేకపోయినా ఉన్నా పర్వాలేదు. ఓకేనా. సో తర్వాత మనకు రెండో దశలో ఏంటంటే ముఖాముఖి ఎగ్జామ్ అనేది ఉంటుంది. మూడో దశలో టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీపై మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. వీటిని సెలక్షన్ కమిటీ అనేది పర్యవేక్షిస్తుందంట. భాషోపాధ్యాయులు అయితే ఎస్ఏ కాంప్రహెన్షన్ పరీక్ష అయితే నిర్వహిస్తారు. దీనికి 15 మార్కులు కేటాయించారు. స్క్రీనింగ్ అర్హత సాధించిన వారికే 2-3 దశలు అనేవి ఉంటాయి. మీరు ఖచ్చితంగా స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయితేనే మిగతా 2-3 టెస్టులు అనేది ఉంటాయి. సో అందులో కూడా మీరు క్వాలిఫై అయితే మీకు జాబ్ అనేది వచ్చేస్తుంది. పరీక్ష అనేది ఏ విధంగా ఉంది ఒకసారి చూద్దామా. టీజీటీ మరియు పీజీటీ పోస్టులకు 150 మార్కులకు 3 గంటల వ్యవధిలో అనే పరీక్ష అనేది ఉంటుంది. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. పార్ట్ ఏలో మనకు జనరల్ అవేర్నెస్, మెంటల్ అబిలిటీ, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఎడ్యుకేషన్ కాన్సెప్ట్లు, మెథడాలజీ అంశాల ప్రశ్నలు వస్తాయి. వీటికి 90 మార్కులు. పార్ట్ బికి ఆ సబ్జెక్టుకి సంబంధించి ఈ విభాగానికి మనకు 90 మార్కులని కేటాయించారు. 2 విభాగాలపై మనకు ప్రశ్నలన్నీ కూడా ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. పిఆర్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారికి పార్ట్ ఏలో మాత్రమే పరీక్ష అనేది ఉంటుంది. వ్యవధి 90 నిమిషాలు, మార్కులు 90 మార్కులు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్పారు. ప్రతి తప్పు మార్కు కూడా పావు మార్కు అనేది చొప్పున తగ్గిస్తారంట. ఓకే, సో ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆన్లైన్లో దరఖాస్తులు అనేవి అక్టోబర్ 24 సాయంత్రం 5 వరకు కూడా స్వీకరించడం అయితే జరుగుతుంది. మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఒకసారి చూపిస్తాను. ఓకే, తర్వాత మనకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకు నవంబర్ 17, 18 తేదీల్లో కూడా ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మనకి ఏంటంటే హైదరాబాద్ ఉంది, విజయవాడ, సికింద్రాబాద్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారంట. అఫీషియల్ వెబ్సైట్ని ఇప్పుడు మీరు పరిశీలన చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు పరిశీలన చేస్తున్నాం కదా ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ తాలూకు అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మీకు ఈ యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ అంతేకాకుండా ఇంగ్లీష్లో ఉన్న పీడిఎఫ్ను కూడా అంటే నోటిఫికేషన్ తాలూకు పీడిఎఫ్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో దయచేసి ఆ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుంటే మరింత సమాచారం తెలుస్తుంది. ఇక్కడ చూడవచ్చు మనకు రిజిస్ట్రేషన్స్ అనేవి అక్టోబర్ 1 స్టార్ట్ అయిపోయాయి. క్లోజింగ్ అనేది మనకు 24 అక్టోబర్ నుండి. హాల్ టికెట్స్ అనేవి మనకు 3 నవంబర్ అందుబాటులోకి అయితే వచ్చేస్తాయంట. ఎగ్జామ్ అనేది మనకు నవంబర్ 17, 18 తేదీలో ఉంటుంది.
ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారు ఇక్కడ న్యూ యూజర్ అనే దాన్ని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు జస్ట్ ఒక చిన్న టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ప్రొసీడ్ టు అప్లై ఆన్లైన్ అనే దాన్ని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు పీజీటీ, టీజీటీ, పిఆర్టీ ఆ 3 ఆప్షన్లో మీరు ఏ యొక్క జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో, సో అంటే ఏ యొక్క ఎగ్జామ్కి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో సో దాన్ని క్లిక్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు ఫామ్ అంతా ఫిల్అప్ చేసేయండి. తర్వాత మీరు ప్రొసీడ్ అనే దాన్ని కింద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్తారు. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో తప్పకుండా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయచ్చు. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డిస్క్రిప్షన్లో ఉన్న పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.